गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే గురువులకు కృతజ్ఞతలు తెలిపే పవిత్ర పర్వదినమే గురు పౌర్ణమి. దీనిని ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ పండుగ ప్రత్యేకత వేదవ్యాసుడు జన్మదినం కావడంతో దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు. పరాశర మహర్షి సత్యవతి దంపతులకు ఆషాఢ పౌర్ణమి రోజున వేదవ్యాసుడు జన్మించాడు. ఇతను 4 వేదాలను అనగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదములను విభజించి 18 పురాణాలను, మహాభారతాన్ని రచించాడు. మానవాళికి విద్యను, ధర్మాన్ని అందించిన తొలి గురువుగా వ్యాసుడిని పూజిస్తారు. అందువల్ల ఈ పర్వదినాన్ని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటారు. హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో శివుడు మొదటి గురువు లేదా ఆదియోగిగా ప్రసిద్ధుడు. ఆషాఢ పౌర్ణమి నాడే శివుడు తన మొదటి 8 మంది శిష్యులైన సప్తర్షులకు యోగ విజ్ఞానాన్ని అందించడం ప్రారంభించాడు. మానవ చైతన్యాన్ని ఉన్నతీకరించే గురు పరంపర ఈరోజే మొదలైంది. గురు శిష్య సాంప్రదాయం ఏనాటిదో అయినా వేదవ్యాసున్నే మొదటి గురువుగా చెబుతారు. వేదాలను 4 తన 4 శిష్యులకు బోధించి భాగవతాన్ని శుకునకు బోధించాడు. శిష్యులకు పరంపరగా బోధించమని కోరాడు. మంచి బ్రహ్మవేత్తల పరంపరలో జన్మించి లోకానికి జ్ఞానభిక్షను ప్రసాదించటం వలన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన శిఖరాలను అధిరోహించిన వారిలో మహోన్నత స్థానాన్ని పొందాడు. ఆయన జన్మదినంగా పెద్దలు ఆచరిస్తూ వచ్చిన ఆషాఢ శుద్ధ పౌర్ణమి అనగా గురు పౌర్ణమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మనకు జ్ఞానాన్ని అందించిన గురువును వ్యాసునిగా భావించి పూజించాలి. ఆ గురువునకు పాదపూజ చేసి కానుకలు సమర్పించి అతని నుండి ఆశీస్సులు పొందాలి. ఇది అనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే శ్లోకంతో గురువుని ప్రార్థించాలి. గు శబ్దం అంధకారాన్ని తెలుపుతుంది. రు శబ్దం అంధకారాన్ని తొలగిస్తుంది. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి మనకు జ్ఞానాన్ని ప్రసాదించే గురువు, అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని అందించే గురువుని ఎప్పుడూ గౌరవించాలి. ఇంతటి ఆది గురువుని పూజించటం మన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని తర్వాతి తరాలకి అందించటం మన ధర్మం. మన పిల్లలకు ఇతిహాస పురాణాల పట్ల, ప్రాచీన సాంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించటం మన కర్తవ్యం. వీటిలో కొన్నైనా సాధించగలిగితే వ్యాసుల వారి రుణం కొంతైనా మనం తీర్చుకున్నట్లు అవుతుంది.